నమస్తే. గ్రూప్ 1 అంశంలో గత సర్కార్ హయాంలో అవకతవకలే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసిందన్నటువంటి ఆరోపణ. దరిదాపుగా 12 సంవత్సరాలుగా గ్రూప్ 1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదు. గ్రూప్ 1 నియామకాలు అసలే కాలేదు. సో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ గ్రూప్ 1 పరీక్షలని పెట్టడం జరిగింది. కానీ గ్రూప్ 1 పరీక్షలు పెట్టగానే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల కాకముందుకే అనేక రకాలైనటువంటి ఒక పక్కన నిరుద్యోగుల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు. సో దాని తర్వాత జరిగినటువంటి పరీక్షలలో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, హాల్ టికెట్లు కావచ్చు, సో రకరకాలైనటువంటి ఈ అంశంలో నిరుద్యోగులంతా కూడా కొంత టీజీపీఎస్సీని రాష్ట్ర సర్కారుని వ్యతిరేకించడం జరిగింది. సో ఇదే సందర్భంలో ఎట్టకేలకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. గ్రూప్ 1 రిజల్ట్స్ రావడం జరిగింది. దాంట్లో 563 పోస్టులకు గాను ఆ సంబంధించినటువంటి ఎవరెవరైతే దీంట్లో క్వాలిఫైర్లో వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. సో ఇదే సందర్భంలో 30,000కు పైన రాసినటువంటి మెయిన్స్ రాసినటువంటి విద్యార్థులంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో అనేక రకాలైనటువంటి అవినీతికి టీజీపీఎస్సీ పాల్పడ్డది. దీంట్లో కొంతమంది ఉద్యోగాలను నమ్ముకున్నారు, కొంతమందికి ఆల్ టికెట్లు ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఆల్ టికెట్లు వేరు ఇవ్వడం వల్ల ఇది ఏదో కుంభకోణం జరిగింది. ఒకే సెంటర్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఏ విధంగా ర్యాంకులు వస్తాయి, ఒకే ఉమెన్స్ కాలేజీలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఉన్నటువంటి మహిళలే ఎందుకు ఉత్తీర్ణత అవుతారు, వాళ్ళకి ఎందుకు జాబ్స్ వస్తాయి, తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నటువంటి అంశాలతోటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ 563 మంది ఎవరైతే ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు జెన్యున్గా కాదు అనేది ఇప్పుడు మెయిన్స్ రాసినటువంటి వాళ్ళంతా దాదాపుగా చాలామంది కోర్టును ఆశ్రయించింది. సో కోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చింది. సో ఇదంతా కూడా మూల్యాంకనం మళ్ళీ చేయాలి, తప్పుల తడకగా ఉంది. 8 నెలల్లో కనుక ఒకవేళ కనుక మీరు మూల్యాంకనం చేయనట్టయితే ఉంటే మళ్ళీ మేము దీన్ని పరీక్షలను రద్దు చేస్తామని చెప్పేసి అక్కడ కోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పు ఈరోజు ఇచ్చింది. ఆ రోజేమో ఇప్పుడు 563 మంది ఎవరైతే వాళ్ళకు జాబ్స్ వచ్చున్నారో వాళ్ళకు నెగిటివ్గా వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇలా డివిజన్ బెంచ్ 563 మందికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒకటే కోర్టు, హైకోర్టే. సింగిల్ బెంచ్ ఒక రకంగా ఉంది తీర్పు, డివిజన్ బెంచ్ ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో అంతేకాకుండా 16వ తారీఖు ఈ సంబంధించిన తీర్పుని స్టే విధించడం జరిగింది. ఏది ఈ వచ్చే నెల 16కి వాయిదా కూడా వేసింది. ఆ రోజు అటో ఇటో తేల్చేస్తారు. సో దాని తర్వాత ఇంకేంటిది మరి, ఆ రోజే ఫైనల్ అంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. ఒకవేళ వీళ్ళకి అనుకూలంగా వచ్చినా వాళ్ళకి అనుకూలంగా వచ్చినా ఎవరికొకరికైతే అనుకూలంగానే వస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్తుంది. సో ఈరోజు జరిగినటువంటి తీర్పు కనుక చూసుకున్నట్టయితే ఉంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ తీర్పు కనుక చూసుకున్నట్టయితే ఉంటే గ్రూప్ 1 అంశంలో టీజీపీఎస్సీ హైకోర్టులో ఊరట లభించింది. టీజీపీఎస్సీకి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళిపోయింది. లేదు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇది అసంబద్ధంగా ఉంది, ఇది పూర్తిగా మా వాదనలు వినలేదు, దీంట్లో ఏ రకాలైనటువంటి తప్పులు జరగలేదు కాబట్టి మేము డివిజన్ బెంచ్ని వెళ్తామని చెప్పేసి టీజీపీఎస్సీ చర్చలు జరిపి వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీకి అనుకూలంగా వచ్చింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునఃమూల్యాంకనం చేయించాలని లేదంటే పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆదేశించింది. ఏది సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగితే పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించిండు. తుది మార్కుల జాబితా జనరల్ ర్యాంకింగ్ లిస్టును సింగిల్ బెంచ్ రద్దు చేసింది. మెయిన్స్ పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశించింది. 8 నెలల్లోపు చేయకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేసింది. 2011లో గ్రూప్ 1 నిర్వహించారు. ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసింది.
14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రక్రియను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించరనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని కోర్టుకు ఏజీ తెలిపారు. దీనిపై సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పందిస్తూ మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, పక్షపాతం చూపించరనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని ఏజీని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ఆయన తెలిపారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని చెప్పారు. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు వాష్రూములు లేవని, అందుకే ఆ 2 కేంద్రాల్లో మహిళలకు మాత్రమే కేటాయించమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులకు దృష్టిలో పెట్టుకొని వాళ్లకు సమీపంలోని కేంద్రాలు కేటాయించామన్నారు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని సైతం తప్పుపట్టారని ఏజీ తెలిపారు. హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్కి అధికారం ఉంటుందని, పరీక్ష కేంద్రాల కేటాయింపులు తప్పుపట్టలేమని సీజే అన్నారు. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది. ఎవరైతే 563 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఊరట అని చెప్పుకోవచ్చు, ఒక భారీ రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వాటన్నిటి కూడా టీజీపీఎస్కి డబుల్ హాల్ టికెట్లు కూడా ఇచ్చేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే, మరో పక్కన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలలో అక్కడ కూడా తెలుగు విద్యార్థులు తక్కువ మంది పాస్ అయిన అన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెరలేపడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ అలాగే కోటి ఉమెన్స్ సంబంధించినటువంటి మహిళల కాలేజ్ ఏదైతే ఉందో, సో దాంట్లో పురుషులకు ఎందుకు కేటాయించలేదు అన్నటువంటి దానికి వాళ్ళకి వాష్రూమ్స్ లేవు పురుషులకి, సో అక్కడ మహిళలకే ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి మహిళల్ని మేము ఆ కేంద్రాలు కేవలం మహిళలు మాత్రమే అనుమతించినామని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. సో ఇది మరి ఇక్కడితోటి ఆగుతుందా? సో ఏంటి అసలు? వాళ్ళు మొన్ననేమో చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఏది 30,000 మంది ఎవరైతే రాసిందో ఉత్తీర్ణత కానటువంటి, అంటే దీంట్లో మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు దాంట్లో భాగంగానే ఈరోజు ఏమో 563 మందికి కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగిని సింధురెడ్డి గారు ఉన్నారు. హలో సింధు గారు, నమస్తే అండి. నమస్తే అనిల్ గారు, చెప్పండి. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో ఒక టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. సో దీంట్లో కొంత ఎవరైతే కేసీఎస్సీలో ఏ రకంగానైతే మీరు మొన్న సింగిల్ బెంచ్ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసినటువంటి దాంట్లో మీరు కూడా ఉన్నారు. సో అది ఎక్కువ రోజులు కూడా లేదా అనుకుంటా, ఎందుకంటే ఒక పక్కన డివిజన్ బెంచ్ ఒక స్టే విధించింది. సో 16వ తారీఖు మళ్ళీ ఏదో వాయిదా వేసినట్టుగా ఉన్నది. సో ఈ కోర్టు ఈ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా చూస్తారు? సో నెక్స్ట్ ఏమైనా సుప్రీంకోర్టు లేకపోతే ఇంకా వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేదు ఇప్పటికీ విరమింపజేసుకుంటారు? అసలు ఏంటి ఈ తీర్పు పట్ల ఎట్లా స్పందిస్తారు? లేదండి, ఖచ్చితంగా దీని మీద ఫైట్ అయితే ఆపే ప్రసక్తి లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యాక్చువల్ గా ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్ని సూపర్ఫిషియల్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి, డీప్ ఆర్గ్యుమెంట్స్ జరగలేదు. పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ ఇంకా జరగలేదు కదండి. ఏ పాయింట్ పైన కూడా, స్పెసిఫిక్ పాయింట్ పైన ఎక్కడ కూడా హానరబుల్ జడ్జి గారు డీప్ గా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేయనివ్వలేదు. మరి ఇది గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చు అని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా ఉంది కదా వార్త. అంటే ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు పైన టెంపరరీ స్టే లాగా ఇచ్చారండి. అంటే అందులో ఈవెన్ ఈరోజు ఆర్గ్యుమెంట్స్ లో జడ్జి గారు కూడా ఏం చెప్పారనంటే, దీనిపైన మేము లేవనెత్తిన ప్రతి అంశం పైన కూడా టీజీపీఎస్సీ నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ సో అట్లా చాలా ఏమంటారు డీప్ డిస్కషన్స్ అవ్వాలి కాబట్టి అవన్నీ ఇప్పుడు చేయలేం కాబట్టి మీ అందరూ ఇప్పుడు పెటిషనర్స్ తరపున కౌన్సిల్స్ కానీ, టీజీపీఎస్సీ తరపున కౌన్సిల్స్, ఇట్లా ఇప్పుడు సో కాల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ తరపున కౌన్సిల్స్ అందరినీ వాళ్ళ సైడ్ నుంచి ఉన్న పాయింట్స్ అన్ని ఇట్లా నార్మల్ క్రిస్ప్ గా సినాప్సిస్ ప్రకారంగా చేసి 10th అక్టోబర్ రోజు ప్రొడ్యూస్ చేయమని చెప్పారు. సో అందులో ఎవరి వర్షన్ ఏంటి అనేది ఆ రోజు అక్కడ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈవెన్ టీజీపీఎస్సీని కూడా కొన్ని ఎవిడెన్సెస్ అడిగారు. అండ్ సేమ్ టైమ్ పెటిషనర్స్ తరపు కౌన్సిల్స్ ని కూడా ఎవిడెన్సెస్ అడిగారు. అక్కడ జడ్జి గారు పాయింట్అవుట్ చేసింది ఏంటి అంటే, ఇందులో ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగిందా, లేకపోతే ఇంకేమైనా
పేపర్ లీకేజ్ అట్లాంటివి ఏమన్నా అయినాయి ఇట్లాంటివి అడిగారు. కానీ అక్కడ జడ్జి గారు ఇంకొక యాంగిల్లో కూడా ఏం ఏమంటారు మాట్లాడారంటే, ఇప్పుడు ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ ఇవేమీ లేవు, బయాస్డ్ ఉన్నది అని చెప్పి జడ్జిమెంట్ ఉంది అని మాట్లాడారు కదా. సో డెఫినెట్ గా ఆ కోణంలో కూడా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ లో జడ్జి గారు ఆలోచిస్తారని అయితే మేము అనుకుంటున్నాం. బికాస్ అవన్నీ సాదా సీదా పదాలు కాదు కదండి. ఇప్పుడు ఒక ఏమంటారు ఇండిపెండెంట్ బాడీని ఒక కోర్టు అట్లా అనింది అని అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఉంది అనే అర్థం. ఖచ్చితంగా వాళ్ళ టర్మినాలజీ ప్రకారం వాళ్ళు ఆలోచించుకుంటారు. లైక్ ఇందులో ఏవో తప్పులైతే ఉండుంటే లేనిది ఇట్లాంటి పదాలు వాడరు కదా అనేది జడ్జి గారికి కూడా తెలుసు. కాబట్టి ఇంకా నెక్స్ట్ మేము అనుకునేది ఏంటంటే డీప్ ఆర్గ్యుమెంట్స్ లో మేము ప్రొవైడ్ చెప్పగలుగుతాం మా వర్షన్ ఏంటి అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మా వర్షన్ కి అటు కమిషన్ సైడ్ నుంచి ఏమైనా ఆధారాలు ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇఫ్ ఇన్ కేసు మేము అడిగిన పాయింట్స్ కి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే సింగిల్ జడ్జి దగ్గరనే ప్రొవైడ్ చేసి ఉండాల్సింది కమిషన్, కానీ అక్కడ ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తే మరి అప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏజీ గారు కూడా ఒక విషయం చెప్పారు. మీరు ఏవైతే మీ డౌట్స్ ఉన్నాయో, సో హాల్ టికెట్లకు సంబంధించినటువంటి జారీ విషయంలో, సో 2 హాల్ టికెట్లు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కి ఏ విధంగా మీరు వేరు హాల్ టికెట్ ఇస్తారన్న దానికి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చిండు. సో అది టీజీపీఎస్సీకి ఆ అధికారం ఉంటుందన్నటువంటి ఆ అంశం కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీరు ప్రధానంగా ఈ పాయింట్ కూడా రేజ్ చేసింది కదా మీరు. రైట్, ఆ పాయింట్ ని మేము రేస్ చేసాము. ఈ రోజు ఏజీ గారు కూడా ఆ పాయింట్ కి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. కానీ అక్కడ ఇంకొక చేయాల్సింది ఏంటి అని అంటే, మనకి ఎంతమంది క్యాండిడేట్స్ మెయిన్స్ అటెంప్ట్ చేశారు అనే కౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నంబర్స్ డిఫరెంట్ వచ్చాయి. ఒక వెబ్ నోట్ లో ఒక నంబర్ ఉంది, ఇంకొక వెబ్ నోట్ లో ఇంకొక నంబర్, జిఆర్ఎల్ వచ్చేటప్పుడు ఆ జిఆర్ఎల్ లో ఇంకొక నంబర్ ఇచ్చారు. సో ఆ పాయింట్ ఇవాళ ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ లో రాలేదు. సో రేపు జరిగే ఆర్గ్యుమెంట్స్ లో, ఫర్దర్ గా జరిగే ఆర్గ్యుమెంట్స్ లో ఆ పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా జడ్జి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తారు కదా. అంటే మీరేమో ఒక 3 పాయింట్లని ప్రధానంగా అంటే మహిళలకి మాత్రమే ఎట్లా కేటాయిస్తారు, మహిళలకు కేటాయించినటువంటి దాంట్లోనే ఎక్కువ మందికి జాబ్స్ వచ్చినటువంటిది ఒక అంశము. సో మీరు దీంతో పాటు రెండో అంశానికి వచ్చిన తర్వాత తెలుగు విద్యార్థులకి అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక అంశాన్ని కూడా తెరలేపిండ్రు. సో తెలుగు విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పక్కన ఏజీ గారు చెప్పడం జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహిస్తే దాంట్లో తెలుగు మీడియం విద్యార్థులు కూడా తక్కువ మందికి పాస్ అయిన అన్నటువంటిది కూడా ఆయన చెప్పిండు. సో ఇది ఎట్లా మీరు ఏ విధంగా మళ్ళీ ఏజీ దృష్టికి, కోర్టు దృష్టికి ఏ విధంగా తీసుకోగలుగుతారు? ఆయన అప్పుడు కూడా పక్క రాష్ట్రాన్ని కూడా ఉద్దేశించి పక్క రాష్ట్రాలకు సంబంధించిన నిర్వహించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరీక్షలు గ్రూప్ 1 పరీక్షను ఉద్దేశిస్తూ కూడా ఒక వివరణ ఇచ్చిండు కదా. వివరణ ఇచ్చారండి, కానీ ఇక్కడ మాకు కావాల్సిన వివరణ కూడా కావాలి కదా. ఏంటి అని అంటే అసలు ఏ పద్ధతిలో ఎవాల్యుయేషన్ చేశారని మేము అనుకోవాలి. ఒకసారేమో మోడరేషన్ ఫాలో అయినామంటారు, ఒకసారి మోడరేషన్ ఫాలో అవ్వలేదు అని అంటారు. సో దానికి సంబంధించిన కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడే కదా వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేశారనేది మేము నమ్మగలుగుతాం. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు అది ఖచ్చితంగా జడ్జి ముందు అయితే చెప్పాల్సి ఉంటది కదా వాళ్ళు. అది చెప్పలేదు కదా, ఇవాళ ఎక్కడ కూడా అంత డీప్ ఆర్గ్యుమెంట్ జరగలేదు కదా దాని మీద. మా సైడ్ నుంచి మేము కూడా చెప్పాల్సి ఉంటది, చెప్పేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ వాళ్ళని పెట్టము అని అన్నారు, మరి రిటైర్డ్ వాళ్ళని ఎవాల్యుయేటర్ ఎట్లా పెట్టారు అని ఈ పాయింట్ మీద కూడా మేము మా వర్షన్ చెప్పాలి కదా. సో ఈ 3 పాయింట్లే కాకుండా ఇంకా మిగతా కొన్ని ఇంకా కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి, వాటిపైన కూడా డీప్ గా డిస్కషన్ చేసేది ఉంది అనేది మీ భావన. డెఫినెట్లీ అండి. ఇప్పుడు 222 పేజెస్ ఆర్డర్ కాపీ అంత ఈజీగా అయితే ఏమంటారు వదిలేయరు అనేది నేను హానరబుల్ జడ్జి గారు అంత ఈజీగా వదిలేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ కి టీజీపీఎస్సీ సైడ్ నుంచి ఎటువంటి సమాధానం లేదు కదా. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి సమాధానం తీసుకొస్తారు దానికి? ఈ రోజు మీరు గమనించినట్లయితే ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటి, 14 సంవత్సరాలకి జరిగిన గ్రూప్ 1 అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు స్టే అడిగినారు. బట్ సేమ్ టైమ్ 14 సంవత్సరాలు జరిగిన తర్వాత జరుగుతున్న ఎగ్జామ్ కి ఇటు నష్టపోయిన అభ్యర్థులకు కూడా అంతే పాసిబిలిటీ ఉంటది కదా దాని గురించి కొట్లాడాలని చెప్పి. అటు వాళ్ళకి ఎంత ఉంటుందో ఇటు వీళ్ళకి అంతే ఉంటది. సో డెఫినెట్ గా దీని మీద ఫైట్ కంటిన్యూ అవుతుంది. మా గట్టి నమ్మకం ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఆర్గ్యుమెంట్స్ లో ఎప్పుడైనా డీప్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము ఎత్తి చూపిన అంశాలకి వాళ్ళ సైడ్ నుంచి సమాధానం చూపెట్టలేకపోతే అప్పుడు మేమే విన్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు చూపెట్టలేదు, ఆల్రెడీ ఒక సింగిల్ జడ్జి దగ్గర చూపించలేకపోయినారు వాళ్ళ సమాధానాలు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి సమాధానాలు తీసుకొస్తారు అనేది we have to wait and see. ఎవరి
నమ్మకం వాళ్ళది, మేమే గెలుస్తాం అన్నటువంటి నమ్మకం మీకుంటే వాళ్ళు గెలుస్తాం అన్నటువంటి నమ్మకం వాళ్ళది ఉంది. డెఫినెట్ గా అండి. సో ఇప్పుడు నమ్మకం ఎవరికైనా ఉంటది. అండ్ ఇక్కడ ఏంటి ఇంకొకటి ఏంటంటే కమిషన్ డెఫినెట్ గా వాళ్ళ క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి కదా. మేము ట్రాన్స్పరెంట్ గానే పెట్టాము ఎగ్జామ్ ని అనేది వాళ్ళు చూపించాలి మాకు. ఎందుకంటే మాకు చూపించాలి, మేము ఎట్లా నమ్మగలుగుతాం వాళ్ళని. ఇప్పుడు మేము ఈ పలానా పద్ధతిలో మేము ఎవాల్యుయేషన్ చేసాము, ఇవన్నీ ఏమన్నంటే మేము కౌంటర్ అఫిడవిట్స్ లో మెన్షన్ చేసాం అన్నారు. ఆ అఫిడవిట్స్ కానీ ఆ ఆర్డర్ కాపీ కానీ ఇవన్నీ చదివినప్పుడు డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది ఎరోజ్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు జడ్జి గారు కూడా ఈ మెయిన్ టైమ్ ఎవరైతే హానరబుల్ జడ్జ్ ప్రెసెంట్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇవన్నీ దిల్ గో త్రూ, వాళ్ళు అవన్నీ చదువుతారు. చదివినప్పుడు వాళ్ళు అడిగే సమాధానాలకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి ఎవరైతే గ్రూప్ 1 పరీక్షలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారో ఈరోజు తీర్పు పట్ల కొంత వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. సో వాళ్ళేమో ఇప్పుడు ఉన్నటువంటి 563 మంది ఏమో కొంత సంతోషంలో ఉన్నారు. సో ఒక పక్కన టీజీపీఎస్సీ అలాగే టీజీపీఎస్సీ అండ్ ఇప్పుడు వేసినటువంటి ఇప్పుడు ఏదైతే 563 మందిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఒకరిద్దరు ఈ సంబంధించినటువంటి డివిజన్ బెంచ్లో వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసిండ్రు. సో అది ఈ రెండింటిని కూడా ఈ రెండు పార్టీలను కూడా పరిగణలోకి తీసుకొని టీజీపీఎస్సీ అండ్ ఇప్పుడు వేసినటువంటి వాళ్ళ కేసును కూడా పరిగణలోకి తీసుకొని చేసినటువంటి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పే అనుకోవచ్చు. సో చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది అనేది. ఇప్పుడేమో వీళ్ళు చెప్తా ఉన్నటువంటిది ఇంకా అయిపోలేదు, ఇది ఇంకా పూర్తి వాదనలు వినలేదు. సో ఏదైతే కేవలం వన్ సైడ్ మాత్రమే వాదనలు విన్నారు, ఇంకా 2-3 అంశాలు కూడా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటిని కూడా విన్నట్టు అయితే ఉంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పే ఇప్పుడు డివిజన్ బెంచ్లో కూడా అదే మళ్ళీ పునరావృతం అవుతుంది అన్నటువంటి భావన కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటే దీని తర్వాత కూడా నెక్స్ట్ 16వ తారీఖు తర్వాత కూడా మళ్ళీ ఎవరికి అనుకూలంగా వచ్చినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది ఏంది అనేది మనం ఇప్పుడైతే ఏం చెప్పలేము. సో దీంట్లో మరి కోర్టు ఏది చెప్తే అదే ఫైనల్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పలేము. చూద్దాం రానున్నటువంటి రోజులలో టీజీపీఎస్సీ వ్యవహారం, గ్రూప్ 1 పరీక్షలు మళ్ళీ ఏమైనా నిర్వహిస్తారా, లేకపోతే ఇప్పుడు 563 ఎవరైతే ఉద్యోగాలు సాధించాలో వాళ్ళకే నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని మరి ఉన్నటువంటి ఆ పోస్టులన్నీ నింపుతలేదనేది మనం అతి కొద్ది రోజుల్లో చూడబోతా ఉన్నాం.